కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తో దుమ్ముదుమారం లేపింది. కింగ్ నాగార్జున స్పెషల్ అపియరెన్స్ అలాగే శేఖర్ కమల డైరెక్షన్ స్పెషల్ యాడౌన్స్ గా మారడంతో సినిమా అంచనాలన్నింటినీ మించిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కానీ తమిళనాడులో అనుకున్న రేంజ్ లో కలెక్షన్లను అందుకోలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్ గా ధనుష్ నటించిన ప్రీవియస్ మూవీ రాయన్ తమిళనాడులో మొదటి రోజు గాను 10.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంటే ఆ రికార్డును దరిదాపుల్లోకైనా వెళ్తుంది అనుకున్నా కానీ సగం లోపే కలెక్షన్లను సాధించింది కుబేరా సినిమా. కేవలం 4.5 కోట్లకు అటు ఇటుగానే గ్రాస్ అందుకున్న కుబేరా సినిమా తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ కలెక్షన్లను సొంతం చేసుకుని తన కెరీర్ లోనే తమిళనాడుకు మించి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ వసూలతో బీభత్సం సృష్టించింది. ఏకంగా 11.8 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని తెలుగు రాష్ట్రాలలో నమోదు చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓవరాల్ గా రాయన్ సినిమా తన ధనుష్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును నమోదు చేస్తే ఆ రికార్డును భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి కొత్త రికార్డును ఇప్పుడు క్రియేట్ చేసింది. రాయన్ సినిమా మొదటి రోజు గాను 23.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా ఇప్పుడు ఆ రికార్డును అవలీలగా బ్రేక్ చేసేసింది కుబేరా సినిమా. ఏకంగా 30 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకొని ఆల్మోస్ట్ 6.5 కోట్లకు పైగా లీడ్ ను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేయడం విశేషం. అదే టైంలో బాక్సాఫీస్ దగ్గర ధనుష్ నటించిన ప్రీవియస్ మూవీ సార్ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 15 కోట్ల లోపు గ్రాస్ మార్క్ అందుకుంటే ఇప్పుడు ఏకంగా కుబేరా సినిమాతో ఆ సినిమా కన్నా డబుల్ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేశాడు ధనుష్. ఓవరాల్ గా రాయన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసి కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన కుబేరా సినిమా లాంగ్ రన్ లో రాయన్ సినిమా నెలకొల్పిన కలెక్షన్ల రికార్డులను ఎంతవరకు అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.